నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యుద్ధ వాతావరణం అక్కడ నెలకొవడం వల్ల. అయితే దుబాయ్ పైన ఇరాన్ భారీగా దాడి చేస్తుంది. నిన్న చాలా డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి అటాక్ చేసే ప్రయత్నం చేసింది. దుబాయ్ చాలా నష్టపోయింది. కొన్ని ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా చాలా ధ్వంసమయ్యంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది. ఇంకా దుబాయ్ కూడా రంగంలోకి దిగుతుంది. ఇరాన్ పైన అటాక్ చేయడానికి దుబాయ్ తో పాటు ఖత్తర్ ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నాయని చెప్తున్నారు. నిన్న చేసిన దాడికి నిన్న రాత్రంతా దుబాయ్ మీద బాంబుల వర్షం కురిసింది అని చెప్తున్నారు. సో నిజానికి దుబాయ్కి చాలా పెద్ద నష్టమే జరిగినట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పటి వరకు అంచనాల ప్రకారం $50 బిలియన్ వర్త్ నష్టం అయితే జరిగిందని చెప్తున్నారు. సో దుబాయ్కి పర్టికులర్గా మనం మాట్లాడుకునే దుబాయ్ కాబట్టి దుబాయ్కి ఎటువంటి నష్టం జరిగింది, దుబాయ్ మీద ఇప్పటి వరకు ఇరాన్ ఎటువంటి దాడులు చేసింది, దీనికి రియాక్షన్గా దుబాయ్ ఇప్పుడు ఏం చేయబోతుంది, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో 28వ తేదీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా జాయింట్ అటాక్ స్టార్ట్ అయింది. సో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో అమెరికా, ఆపరేషన్ లయన్స్ రోర్ అనే పేరుతో ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. ఆ అటాక్లో ఫస్ట్ స్కూల్ పిల్లలు 125 మంది మెనాబ్ అనే ప్రాంతంలో స్కూల్ పిల్లలు 125 మంది చనిపోయారు. దాంతోపాటు ఖమేనీ అయతుల్లా ఖమేనీ చనిపోయాడు. ఆయనతో పాటు 48 మంది టాప్ లీడర్లు, వాళ్ళు ఇస్లామిక్ క్లెరిక్స్ కావచ్చు, లేకపోతే ఐఆర్జీసీ నాయకులు కావచ్చు, మిలిటరీ లీడర్లు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, మొత్తానికి ఒక 50 మంది వరకు ఫస్ట్ డేనే తుడిచిపెట్టుకుపోయారు. దాంతో ఇరాన్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. ప్రధానంగా ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి ఇజ్రాయెల్ని అటాక్ చేయడం, 2 గల్ఫ్ కంట్రీస్లో ఉండే మొత్తంగా మిడిల్ ఈస్ట్లో ఉండే 27 యుఎస్ బేసెస్ మీద అటాక్ చేయడం, తర్వాత గల్ఫ్ కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దెబ్బతీయడం. సో ఇది స్ట్రాటజీగా ఇరాన్ ముందుకెళ్తుంది. ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా లెబనాన్ నుంచి అటాక్ చేయడం మొదలుపెట్టారు. అట్లాగే యెమెన్లో హూతీలు కూడా రెడ్ సీలో దాడులు చేయడం మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్కి మామూలుగా అయితే ఏమనుకున్నారంటే, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యుఎస్ బేస్లను మాత్రమే ఇరాన్ అటాక్ చేస్తుందని ఫస్ట్ అనుకున్నారు అందరూ. కానీ అంతవరకు ఆగలేదు ఇరాన్. దాంతో పాటుగా ఇతర ప్రాంతాల మీద కూడా, లాజిస్టిక్స్ మీద, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద, వీటన్నిటి మీద కూడా దాడి చేయడం అనేది మొదలుపెట్టింది. అంటే ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, నేను ఇది మొదలు పెట్టలేదు, ఈ వార్ నేను స్టార్ట్ చేయలేదు, ఈ వార్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఇజ్రాయెల్ అమెరికా మా మీద దాడులు చేస్తున్నప్పుడు, మేము ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఇది మా సమస్య కాదు, ప్రపంచ సమస్యగా మేము మారుస్తాం అన్న ఒక యాంగిల్లోకి ఇరాన్ వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు మన మీద దాడి జరిగితే మనం ఒకడే కొట్లాడలేనప్పుడు ఏం చేయాలి? దాన్ని వీలైనంత అందరికి అంటించగలగాలి. సో అప్పుడు అందరి మీద ప్రెజర్ పడుతుంది. సో లేదంటే ఇరాన్కి ఒకటికే నష్టం అయితే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇవాళ ఇండియాకి పెద్ద ఎత్తున లాస్ ఉంది, గల్ఫ్ కంట్రీస్ పెద్ద ఎత్తున లాస్ ఉంది, చైనా రష్యాలకి లాస్ వచ్చింది, ఇక ఇజ్రాయెల్ అమెరికాకి కూడా లాస్ వచ్చింది. అమెరికాకి కూడా వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు 6 మంది చనిపోయారని, 18 మంది గాయపడ్డారని. అది కాకుండా 100లో అమెరికన్ సైనికులు చనిపోయారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి గల్ఫ్ కంట్రీస్ లో. సో క్లియర్ గా ఏంటంటే, మా సమస్య కాదు ఇది, ప్రపంచ సమస్య అని చెప్పడానికి ఇరాన్ ట్రై చేస్తుంది. అందుకనే గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని కూడా కేవలం యుఎస్ బేసెస్ మీద కాకుండా ఇతర ప్రాంతాల మీద కూడా అటాక్ చేస్తుంది. మీరు ప్రెజర్ చేయండి, మీ కోపం మా మీద కాదు, అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద చూపించండి అని కూడా ఇరాన్ ప్రతినిధులు పదే చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో దుబాయ్కి ఏమాత్రం నష్టం ఇప్పటి వరకు జరిగిందనేది చూస్తే, దుబాయ్ అనేది వల్నరబుల్ కంట్రీ అంటే దుబాయ్ అనేది యుఏఈ అని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 ఉంటాయి మొత్తం, అందులో ఒకటి దుబాయ్. సో దుబాయ్లో ప్రధానంగా ఏంటంటే, దుబాయ్ డిపెండ్ అయింది ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. అక్కడ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. రెండోది ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ ఉంటాయి. మూడోది టూరిజం జోన్ ఉంటుంది, పామ్ జుమేరా కానీ, తర్వాత దుబాయ్ మెరీనా అంటారు. దుబాయ్ మెరీనా అనేది ఒక 3 కిలోమీటర్ల కెనాల్ ఉంటుంది, ఇటు అటు స్కై ర్యాపర్స్ ఉంటాయి, చాలా పాపులర్. అది కూడా మెరీనా బీచ్ ఇవన్నీ కూడా వెరీ పాపులర్. అట్లాగే డౌన్ టౌన్ అంటే షాపింగ్, టూరిజం అనేది ప్రధానంగా దుబాయ్లో, అట్లాగే ఫైనాన్స్ సెక్టర్ ఇది ప్రధానంగా దుబాయ్లో ఉంటుంది. దుబాయ్ కానీ మనం చూసుకుంటే చాలా మంది అనుకుంటారు ఆయిల్ కంట్రీ అని. దుబాయ్ ఆయిల్ కంట్రీ కాదు. యాక్చువల్గా దుబాయ్ అనేది ఫస్ట్ ట్రేడ్ అండ్
లాజిస్టిక్స్ 30% ఎకనామీలో ఈ ట్రేడ్ అండ్ లాజిస్టిక్సే ఉంటుంది దుబాయ్లో. మిగతా టూరిజం వచ్చి 12 to 15% ఉంటుంది. అట్లాగే ఏవియేషన్, ఎందుకంటే దుబాయ్ మీదుగా అనేక దేశాలకి ఏవియేషన్ ఉంటుంది కాబట్టి ఏవియేషన్ సెక్టర్ ఒక 10% ఉంటుంది, ఫైనాన్స్ ఒక 10% ఉంటుంది, ఆయిల్ ఉండేది 1% దుబాయ్లో. కాబట్టి ఆయిల్ మీద దుబాయ్ డిపెండ్ అవ్వాలి. దుబాయ్ డిపెండ్ అయ్యేది ఏంటి? ఫైనాన్స్, టూరిజము, ట్రేడ్, తర్వాత ఏవియేషన్, వీటి మీద దుబాయ్ డిపెండ్ అయింది. ఇప్పుడు ఆ సెక్టర్స్ని ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ 29వ తేదీ ఏం చేసింది? దుబాయ్లో అల్దొఫ్రా ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. అంటే అమెరికన్ ఎయిర్ బేసెస్ దుబాయ్లో 2 ఉంటాయి అనమాట. అల్దొఫ్రా ఎయిర్ బేస్ ఒకటి, అల్ మిన్హాద్ ఎయిర్ బేస్ ఒకటి. ఈ రెండింటి మీద అటాక్ చేసింది. దాని తర్వాత ఏం చేసింది? పోర్ట్స్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. అంటే సీపోర్ట్ మీద అటాక్ చేసింది. తర్వాత ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, DXB అంటారు. దాన్ని టెర్మినల్ 4 మీద బాంబులు వేసినప్పుడు టెర్మినల్ 3 మీద బాంబులు వేసిన 4 గాయపడ్డారు. మన సింధు కూడా మెసేజ్ పెట్టింది, PV సింధు కూడా. ఎందుకంటే వాళ్ళ క్రూలో కూడా ఒక మెంబర్ గాయపడాల్సింది, ఆయన పరిగెత్తుకొని వచ్చేసాడు, లేకపోతే ఆయన దగ్గరే పడింది బాంబు అని కూడా ఆమె చెప్పింది. సో అందువల్ల ఏమైందంటే మొత్తం ఏవియేషన్ సెక్టర్ అనేది క్లోజ్ అయిపోయింది. దుబాయ్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి, 2 కూడా క్లోజ్ అయిపోయాయి. అట్లాగే పామ్ జుమేరా అనేది వాళ్ళకి వెరీ లగ్జరియస్ మ్యాన్మేడ్ ఐలాండ్ లాంటిది. అక్కడ ఫెయిర్మాంట్ ద పామ్ హోటల్ మీద బాంబు వేశారు. అవన్నీ కూడా మనం చూసాం, తగలబడిపోతున్నాయి. అట్లాగే బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటుంది, అది కూడా అటాక్ అయింది. బుర్జ్ ఖలీఫా కూడా అది మంటల్లో పక్కన ఉన్నాయి కానీ దాని మీద అయితే పడలేదు. ఏదేమైనా అవన్నీ కూడా ఖాళీ చేసేసారు. మొత్తం 168 అంతస్తులు ఉంటుంది అది, అందులో 145 వరకు జనాలు అలో చేస్తారు. సో అవన్నీ కూడా ఖాళీ చేసేస్తారు. మొత్తంగా చూసుకున్నప్పుడు దుబాయ్కి సంబంధించి సీపోర్టు ఆగిపోయింది, ఎయిర్పోర్ట్లు ఆగిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ట్రేడ్, ఇన్వర్డ్ ట్రేడ్, అవుట్వర్డ్ ట్రేడ్. అంటే దుబాయ్ అవుట్వర్డ్ ట్రేడ్ ఉంది, ఇన్వర్డ్ ట్రేడ్ ఉంది. దుబాయ్కి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా దుబాయ్కి కూడా వస్తాయి. అవన్నీ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్ అదే అయిపోయింది. రెండోది టూరిజం కంప్లీట్గా ఆగిపోయింది. ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్లు అవి పట్టుకొని పారిపోతున్నారు. తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ని వేరే దగ్గరికి మార్చేయడం కూడా మొదలుపెట్టాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే దుబాయ్కి ఉన్న పేరు ఏంటంటే సేఫ్ హెవెన్ అనే పేరు ఉంది. సో ఈ సేఫ్ హెవెన్ అనేది ఇప్పుడు పోయింది. అంటే దుబాయ్ కూడా సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు అన్న దీంతో ఒక భయాందోళన అయితే క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పటి వరకు ఏంటంటే దుబాయ్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని మన వాళ్ళు కూడా ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ బుర్జ్ ఖలీఫాలో కవితకు కూడా ఫ్లాట్ ఉందని పుకార్లు వచ్చాయి ఆ మధ్య. ఏదేమైనా మన రాజకీయ నాయకులకి, బిజినెస్ పీపుల్కి దుబాయ్ అనేది, మన విష్ణు ఫ్యామిలీ కూడా ఎప్పటి నుంచో దుబాయ్లోనే ఉంటుంది. అలాంటిది అక్కడ ఇబ్బంది అయింది. ఇక సీపోర్ట్ జబల్ అలీ పోర్ట్ అంటారు, జబల్ అలీ పోర్ట్ మీద బాంబు పడింది. దాంతో జబల్ అలీ పోర్ట్ క్లోజ్ అయిపోయింది. సో సీకి సంబంధించిన ట్రేడ్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పటి వరకు ఏంటంటే మనకు అందుతున్న లెక్కల ప్రకారం బాలిస్టిక్ మిసైల్స్ని 174 బాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ దుబాయ్ మీద వేసింది. తర్వాత క్రూయిజ్ మిసైల్స్ని 8 వేసింది. అన్నిటికంటే ఎక్కువగా ఇరాన్ యుద్ధంలో వాడుతుండేది డ్రోన్స్ అనమాట. షాహబ్ డ్రోన్స్ అంటారు వాటిని. షాహెద్ డ్రోన్స్ వచ్చి 689 వేసింది ఇప్పటి వరకు దుబాయ్ మీద. ఓన్లీ దుబాయ్ మీదనే. అంటే దాదాపు 35,000 డ్రోన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇరాన్లో. అంటే డ్రోన్స్ కాస్ట్ కూడా ఇవి ఎంత పడుతుందంటే $20,000 పడుతుంది. అంటే మన భాషలో 17 లక్షల ఖర్చు ఒక డ్రోన్కి. దీన్ని ఎదుర్కోవడానికి అమెరికా ఒక్కసారికి ఖర్చు ఎంత పెడుతుంది తెలుసా? 33 కోట్లు పెడుతుంది. దాని పేట్రియాటిక్ డిఫెన్స్ సిస్టము ఒక డ్రోన్ ఎదుర్కోవాలంటే 33 కోట్లు అయిపోతుంది. దీనికి ఖర్చు ఎంత? 17 లక్షలే. సో 17 లక్షలు ఎక్కడ, 33 కోట్లు ఎక్కడ? అంటే దాదాపు 500-600 బిలియన్లు అమెరికాకి ఈ వారంలో నష్టం జరగబోతుందని చెప్తున్నారు. సో ఇది ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ అక్కడ. అంటే మన సంబంధం లేని యుద్ధంలోకి నువ్వు వెళ్ళి ఇంత ఖర్చు పెడుతున్నావు, మన సైనికులను చంపుతున్నావు, గాయపరుస్తున్నావు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు డిక్లేర్ చేసిందే 6 మంది సైనికులు చనిపోయారని, అందులో 4 బాడీలు కూడా వచ్చేసాయి, ఇంకొక 2 బాడీలకు వెతుకుతున్నామని చెప్తున్నారు. అలాగే 18 మంది గాయపడ్డారని చెప్తున్నారు. కానీ ఇరాన్ IRGC ఏం చెప్తుందంటే 500
60 మందిని మేము చంపాము, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది IRGC చెప్తుంది. సో ఏదేమైనా అమెరికాకైతే నష్టాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో దుబాయ్ దగ్గర డిఫెన్స్ మెకానిజం కూడా ఉంది. దుబాయ్ ఏం బలహీనంగా అయితే లేదు, ఎందుకంటే అక్కడ దుబాయ్ దగ్గర ఇటు అమెరికా, UK, ఫ్రాన్స్ ఈ 3 రకాల దేశాల ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అంటే ఈ 3 రకాలు కూడా దుబాయ్ని రక్షిస్తాయి, డిఫెన్స్ మెకానిజాన్ని దుబాయ్కి అందిస్తాయి. అలాగా దుబాయ్ ఈ ఇరాన్ వేసిన ఈ 3 రకాల మిసైల్స్ని, బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ అండ్ డ్రోన్స్ 3 రకాలలో 90% దుబాయ్ కొట్టగలిగినా ఇంకో 10% పడ్డాయి కదా, 10% చాలు కదా. సో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దుబాయ్లో కేంద్రీకృతం అయింటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకవైపు, మెరీనా ఒకవైపు, ఈ బీచ్ ఇవన్నీ ఒకవైపు, ఇలాగా ఉంటాయన్నమాట లాజిస్టికల్గా. సో అందువల్ల కొట్టడం ఈజీ. రెండవది, డైరెక్ట్గా కొట్టినప్పుడు దెబ్బలు తగిలిందో చనిపోయిందో తక్కువ, అవి పడినప్పుడు వీళ్ళు డిఫెన్స్ చేస్తారు కదా, దానివల్ల డెబ్రీ కింద పడడం, దాని నుంచి దెబ్బలు తగ్గడం చాలా మందికి జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దుబాయ్లో 3 మాత్రమే చనిపోయారు. ఆ 3 కూడా విదేశీయులు, ఒకరు పాకిస్తాన్, ఒకరు బంగ్లాదేశ్, ఒకరు నేపాల్. ఇండియన్స్ అయితే ఇప్పటి వరకు దుబాయ్లో ఎవరు చనిపోలేదు. గాయపడింది మాత్రం లెక్కల ప్రకారం 58 మంది గాయపడ్డారని చెప్తున్నారు. అందులో ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. అయితే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదనేది తెలియదు. తెలుగు వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది వర్కర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇబ్బందులు అయితే పడుతున్నారు బాగా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ లేబరు, తర్వాత లాజిస్టిక్స్లో లేబరు, ఇవి ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్గా ఇబ్బందులు పడుతున్నారు, కానీ వాళ్ళ గాయాలు ఏం లేవు. దానంతా వీడియోలు చేసి కూడా పెడుతున్నారు. మేము సేఫ్ అనేది వాళ్ళు ఎందుకు పెడతారంటే, వీడియోలు ఇక్కడున్న వాళ్ళు కంగారు పడతారని వాళ్ళు అన్ని నిజాలు కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా ఇప్పుడు ఇండియాలో ఉండి కంగారు పడి, వాళ్ళు టెన్షన్ పడి ఎందుకులే అని చెప్పి వాళ్ళు సేఫ్గా ఉన్నామని చెప్పి ఓవరాల్గా సేఫ్గా ఉండారు. కానీ ప్రధానంగా దుబాయ్కి ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ వార్ఫేర్. ఇప్పటివరకు హ్యాపీగా మనం పోయి పని చేసుకోవచ్చు, 4 డబ్బులు సంపాదించుకొని ఇండియాకి రావచ్చు అనుకున్న మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇది డిస్టర్బ్ అయిపోతుంది కింది స్థాయిలో. పై స్థాయిలో బిజినెస్ పీపుల్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, దుబాయ్లో సెటిల్ అవుదాం, మంచి హై స్క్రాపర్స్ తీసుకుందాం, అక్కడ లైఫ్ బాగుంటుంది, షాపింగ్ బాగుంటుంది, ఎవరు వచ్చినా దుబాయ్ అంటే వండర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు తప్ప దుబాయ్లో ఉండలేంరా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు వర్కర్లు వదిలేస్తే. అలాంటిది ఇవాళ దుబాయ్ కూడా సేఫ్ కాదు. ఎందుకంటే దుబాయ్ చాలా దగ్గరగా ఉంటుంది, 150-200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇరాన్కి, పర్షియన్ గల్ఫ్లో. సో 5 నిమిషాల్లో కొట్టగలదు ఇరాన్. జస్ట్ మిసైల్ని అక్కడ స్టార్ట్ చేసిన 5 నిమిషాల్లో దుబాయ్లోకి మిసైల్ వెళ్ళిపోతుంది. 5 నుంచి 10 నిమిషాలు మిసైల్స్ వెళ్ళిపోతాయి. రెండోది ఏంటో, ఇరాన్ దగ్గర వేలాది మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. పట్టు అని వదిలినప్పుడు ఆ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఎంత ఎఫెక్టివ్ డిఫెన్స్ సిస్టమ్ అంతా అన్నిటినీ కొట్టలేదు. కాబట్టి దుబాయ్ అనేది వల్నరబుల్గా అయితే ఉంది. అందుకని ఇప్పుడు దుబాయ్ కూడా ఏం ఆలోచిస్తుందంటే, దుబాయ్ కానీ మొత్తం GCC అంటారు కదా, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్, మొత్తం ఈ దేశాలన్నీ కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే మనం కూడా రివర్స్లో ఇరాన్ అటాక్ చేద్దామని ఆలోచిస్తున్నాయని చెప్తున్నారు. కానీ నా అభిప్రాయం నేను చూసినంత వరకు నిన్న ఖతార్ మాత్రం స్టార్ట్ చేసింది కొంతవరకు. కానీ ఇవి పెద్ద ఎత్తున యుద్ధంలో ఇరాన్తో దిగవు. ఎందుకు దిగవు అంటే వాళ్ళ యుద్ధం కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఖతార్ చేసేది ఫ్రెండ్లీ వార్ అన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్లీ వారే అంటే నేను కూడా ఇది చేయకపోతే ఎలాగా అన్నట్టు. ఎందుకంటే ఖతార్ మీద కూడా వీళ్ళు బాంబులు వేస్తున్నారు. నిన్న కూడా దుబాయ్లో కూడా US ఎంబసీని తగలబెట్టారు నిన్న. అదొకటే పెద్ద మేజర్ యాక్సిడెంట్, మేజర్ అటాక్ అని చెప్పచ్చు. US ఎంబసీ తగలబడిపోయింది. సో అందువల్ల ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కానీ ఇరాన్తో వార్లోకి వెళ్తే అది రీజనల్ వార్గా మారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ట్రేడు, ఆయిల్ ఇవన్నీ ఆగిపోతాయి. దీనివల్ల ఇండియాకు కూడా పెద్ద ఎత్తున నష్టం. ఎందుకంటే ఇండియా కూడా దాదాపు గల్ఫ్లో నుంచి వచ్చే దాంట్లో 50% ఇండియాకి వస్తాయి. అట్లాగే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్లు వెళ్తాయి, ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ గల్ఫ్ దేశాలకు వెళ్తాయి. ఇదంతా ఆగిపోతుంది ఇండియాకి. ఆగిపోయినప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, అన్ని సెక్టర్ల మీద అది పడుతుంది. అందువల్ల ఇండియా కూడా ప్రెజర్ ఆల్రెడీ చేయడం మొదలుపెట్టింది. గల్ఫ్ కంట్రీస్ అన్నిటితో కూడా మోడీ మాట్లాడారన్నాను. కాబట్టి ఓవరాల్గా దుబాయ్కి ఎక్కువ కాలంగా యుద్ధం నడిస్తే మాత్రం దుబాయ్కి పెద్ద నష్టం. దుబాయ్కి నష్టం వల్ల మిగతా ప్రపంచానికి కూడా నష్టం. నాట్ ఓన్లీ దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ. కాబట్టి ఏదేమైనా దుబాయ్కి అయితే ఖచ్చితంగా నష్టం జరిగింది. అన్నిటికంటే పెద్ద నష్టం దాని ఇమేజ్ దెబ్బతినడం, ఫిజికల్ నష్టం కంటే కూడా అది మేజర్గా దుబాయ్
సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.